విద్యార్థులు చిన్నప్పటి నుండే ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇక మంగళవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బంది పిల్లలు వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 85% పైగా మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత స్థాయికి ఎదిగి వారి సంరక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత స్థానాన్ని అధిరోహించాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటుగా జిల్లా పోలీసుల కీర్తి ప్రతిష్టలను మరింత పెంపొందించాలని ఆకాంక్షించారు. All the best, man. ये लोकल हिस्ट्री इंटरमीडिएट सेकंड ईयर महाती all the best. వాళ్ళంతా పట్టించుకోలేదు. అదే చాలా చూశాను అంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో. సో బట్ చాలామంది పట్టించుకున్నారంటే వాళ్ళ పిల్లలు చాలా మంచిగా. సో మీరు కూడా మీ ఫ్యామిలీ పైన ఫోకస్ చేయాలి, మీ పిల్లలకి చూసుకోవాలి మంచిగా, వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అందరు మంచి చదువుతున్నారు 10th క్లాస్ 11th క్లాస్. సో వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళకి ఒక మంచి గోల్ ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ కానిస్టేబుల్కి నేను అవుతాను అంటే అట్లా ఎవరైనా చెప్తే కాదు, వద్దు చెప్పాలి. వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ కావాలి అని చెప్పాలి. ఎస్ఐ చెప్తే కూడా ఎస్ఐ కూడా కాదు, అట్లీస్ట్ డిఎస్పీ మినిమం డిఎస్పీ కోసం ప్రిపేర్ చేయాలి. డిఎస్పీ ప్రిపేర్ అయితే ఎస్ఐ ఈజీగా క్లియర్ అవుతుంది. మీరు వాళ్ళ ఎస్ఐ టార్గెట్ పెడితే మళ్ళీ మీరు కానిస్టేబుల్ వరకు రీచ్ అవుతుంది. అందువల్ల ఎయిమ్ షుడ్ బి హై. మీరందరూ కూడా మీ లక్ష్యం ఎక్కువ పెట్టండి, ఫుల్ డ్రైవ్ చేయండి, ఎక్కడ హైకి వస్తారు. రీసెంట్గా కూడా మన కొంతమంది లాస్ట్ ఇయర్ అయితే 5-6 మంది ఐఐటి బాంబేలో పోయారు. నాకు గోవింద్ రావు ఒక హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, అతను కొడుకు ఐఏఎస్ అయ్యారు. 4-5 సార్లు రాశారు, బట్ ఐఏఎస్ అయ్యారు. సో చాలా మంది